గైస్ టాపిక్ వచ్చేసి గిట్ అప్ డార్కింగ్. అసలు గిట్ అప్ డార్కింగ్ ఎందుకు చేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గైస్, గిట్ అప్ ఎందుకు యూజ్ అవుతుంది? గిట్ అప్ ఎందుకు యూజ్ అవుతుంది? ఎవరికైనా ఐడియా ఉందా? వర్షన్ కంట్రోల్. యూజెస్ ఆఫ్ గిట్ అప్ వర్షన్ కంట్రోల్. ఇంకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గైస్, ఒక 10 మెంబర్స్ ఉన్నారు గైస్. లైక్ ఏదంటే ఒక 10 మెంబర్స్ ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు అనుకోండి. సో 10 మెంబర్స్ ఒక సింగిల్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చందు బ్రో ఒక కోడ్ రాస్తాడు, జయంత్ బ్రో ఒక కోడ్ రాస్తాడు. ఓకే, నేను ఒక కోడ్ రాస్తా. సో దాన్ని ఒక్కొక్కసారి లైక్ ఎట్లంటే ఒక్కొక్కసారి మాడిఫై చేయడం కానీ, కోడ్ని మాడిఫై చేసుకోవడం కానీ. సో ఓకేనా, ఇప్పుడు నేను ఒక రెపాజిటరీ క్రియేట్ చేసి అందరికి యాక్సెస్ చేస్తే, సో వాళ్ళు కోడ్ మాడిఫై చేయడం, ఇప్పుడు నేను రాసిన కోడ్ మాడిఫై చేస్తారు, లేకపోతే వాళ్ళు ఇంకేమైనా చేంజెస్ ఉంటే చేంజెస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే అట్లాంటి సిచ్యువేషన్స్లో డెవలపర్స్ అనేటోళ్ళు ఏం చేస్తారంటే కొన్ని ఏపీఐ కీస్ ఆర్ యూజర్ నేమ్స్ అండ్ పాస్వర్డ్స్ని హైడ్ చేయకుండా అట్లనే కోడ్లోనే వదిలేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోడ్లో ఏపీఐతో ఇంటిగ్రేట్ చేయాలంటే అక్కడ ఏపీఐ కీ అనేది స్పెసిఫై చేయాలి కదా. సో ఆ ఏపీఐ కీని హైడ్ చేసి .env ఫైల్లో పెట్టుకోవాలి వాళ్ళు. మీకు ఐడియా ఉందా .env ఫైల్ ఎందుకు యూజ్ చేస్తారో? డెవలపర్ పర్స్పెక్టివ్లో .env ఫైల్ ఎందుకు యూజ్ చేస్తారు? మిడిల్ వేర్ బ్రో, అది సెన్సిటివ్ యూఆర్ఎల్స్ కానీ ఇట్లాంటివి ఏమన్నా ఏపీఐ కీస్ కానీ హైడ్ చేసుకోవడానికి, ఎక్స్పోజ్ అవ్వకుండా. ఎస్ బ్రో. ఇప్పుడు www.example.com .env అని ఉందనుకో, మనోడు ఏం చేస్తారంటే .envలో ఏం చేస్తారంటే లైక్ వాడికి సంబంధించిన యూజర్ నేమ్, పాస్వర్డ్స్, ఏపీఐస్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దాంట్లో పెట్టేసి దానికి 404 బిడెన్ ఎర్రర్ ఇచ్చేస్తాడు. ఈవెన్ ప్రతి దానికి .env ఉంటుంది. జస్ట్ నీడ్ టు షో యూ గైస్, జస్ట్ వెయిట్. This is the program, right? Now already selected. Enter. Okay. సో .env ఫైల్లో పెట్టి హైడ్ చేసేస్తాడు, అర్థమవుతుందా? బట్ ఏంటంటే కొన్నిసార్లు ఆ .env ఫైల్ని హైడ్ చేయకుండా వదిలేసి ఉంటారు. సో అక్కడ సెన్సిటివ్ డేటా ఎక్స్పోజ్, సో ఫోర్బిడెన్ అంటే ఏమైంది? యూ డోంట్ హ్యావ్ పర్మిషన్ అంటే ఉంది, ఫైల్ ఉంది, .env ఫైల్ ఉంది, బట్ మనకి యాక్సెస్ లేదు. ఓకేనా, అట్లుంటుంది, చెప్తా. సో ఇది యూజెస్ ఆఫ్ గిట్ అప్ డార్కింగ్. సో ఫస్ట్ ఏం చేద్దామంటే బేసిక్ డార్కింగ్ చూద్దాం. సో నార్మల్ ఇంక మీరు ఏం చేశారంటే గిటబ్ ఓపెన్ చేసేసి గిటబ్లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి. అకౌంట్ క్రియేట్ చేసుకొని ఇక్కడ సెర్చ్ ఫిల్టర్స్ దగ్గర, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ డొమైన్ టెస్ట్ చేయాలనుకున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను nasa.gov ఎంటర్ చేయగానే మనకు సర్టెన్ డేటా వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు nasa.gov అనే రెపాజిటరీస్ 550 రెపాజిటరీస్ ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ మనం రెపాజిటరీస్ని అనలైజ్ చెయ్యము, కోడ్ని చెక్ చేస్తాం. సో ఓకేనా, గిటబ్లో హోస్ట్ చేసిన కోడ్ని చెక్ చేస్తాం. సో అందుకు మనం ఇక్కడ డిఫాల్ట్గా రెపాజిటరీస్లో ఉంటుంది, మనం ఏం చేయాలంటే కోడ్లో పెట్టేసుకోవాలి. సో చూడండి, nasa.govకి సంబంధించిన కోడ్ ఇది, ఎంటైర్ కోడ్. సో లైక్ ఎంత గిటబ్లో హోస్ట్ చేసిన ప్రతి ఒక్కటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ ఏపీఐ కీ ఆర్ ఫస్ట్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే, జస్ట్ కాపీ అండ్ పేస్ట్, టెస్ట్లా తీసేసి మీ టార్గెట్ డొమైన్ నాసా, ఎంటర్. గైస్ ఇప్పుడు ఇక్కడ ఏపీఐ కీని ఎందుకు బ్రో ఇక్కడ ఒకసారి క్యాపిటల్ ఇచ్చిండు, ఇక్కడ ఒకసారి స్మాల్ ఇచ్చినాడు. సో ఎందుకు అట్లా ఇచ్చినాడంటే, ఇప్పుడు కొంతమంది డెవలపర్స్ ఎట్లా పెట్టుకుంటారంటే ఏపీఐ కీ అని ఇట్లా పెట్టుకుంటారు, ఇంకొంతమంది ఎట్లా పెట్టుకుంటారు ఏపీఐ కీ అని ఎట్లా పెట్టుకుంటారు. అవును, అది మన ఇష్టం కదా. ఐడియా వచ్చిందా? కొంతమంది క్యాప్చర్లో పెట్టుకుంటారు, కొంతమంది స్మాల్లో పెట్టుకుంటారు. సో అందుకు మనం ఇక్కడ 2 వాడుతున్నాం. జస్ట్ ఇక్కడ ఏమి నార్మల్గా ఉంటుంది, ఇక్కడ ఏపీఐ కీ ఓఆర్ఆర్ అంటే అది ప్లస్ ఇది. సో నెక్స్ట్ వచ్చేసి ఏపీఐ సీక్రెట్, లాస్ట్లో మన టార్గెట్ డొమైన్, అంతే. సో గూగుల్ డార్కింగ్లో లాగా మనం
అంత ఇది కష్టపడాల్సిన అవసరం లేదు. సైట్, ఇన్ యూఆర్ఎల్ అంత కష్టపడాల్సిన అవసరం లేదు. నీకేం కావాలని డైరెక్ట్‌గా ఎంటర్ చేసి లాస్ట్‌లో నీ టార్గెట్ డొమైన్ ఎంటర్ చేసేసి సరిపోద్ది. ఇక్కడ చూడండి గైస్, ఏపీఐకి అంటే హైడ్ చేసినారా లేదా? సో, స్టార్ అని పెట్టి హైడ్ చేసేసినారు. ఇక్కడ చూడండి. ఇక్కడ కూడా ఏపీఐకిని హైడ్ చేసినారు. గుడ్. సో, ఓకే. ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం చెక్ చేసుకుంటూ పోవాలి. సో, ఇక్కడ చూడు, నాసా ఏపీఐ కీ అని చెప్పి ఒక కీ డిస్క్లోజ్ అయింది. సో, నేనేం చేశా అంటే జస్ట్ కాపీ. ఫస్ట్ సో, ఐబీఎం క్లౌడ్ ఏపీఐ కీ ఒకటి. ఓకే. లైక్ ఎవరిది? సో, దీంట్లో తలకాయ నొప్పి ఏందంటే ఎవడు క్రియేట్ చేస్తుండు దీనని చెప్పి అదే అర్థం కాదు. ఈ రిపాజిటరీ వాళ్ళకి సంబంధించిందేనా? కాదు. ఇది ఒక యూజర్‌కి సంబంధించిన రిపాజిటరీ. ఇక్కడ చూడండి. ఆ ఎంప్లాయీకి సంబంధించిన రిపాజిటరీ కాదు. సో, అది కొంచెం చెక్ చేసుకోండి. సో, లైక్ ఎట్లా అంటే ఇఫ్ యూ ఆర్ ఫైండింగ్ ఎనీ ఏపీఐ కీస్ దాన్ని ఎక్స్‌ప్లోటేషన్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనం ఇక్కడ దీన్ని ఫైండ్ ఔట్ చేసినాం. జస్ట్ పక్కన పెట్టుకోండి. ఓకే. సో, ఇక్కడ చూడండి. ఓకే. ఏపీఐ కీ ఉంది. సో, దీన్ని ఏం చేస్తారంటే జస్ట్ ఓపెన్ చేయడానికి ట్రై చేయండి. న్యూ ట్యాబ్‌లో ఓపెన్ చేయడానికి ట్రై చేయండి. చూద్దామా ఏమన్నా డేటా వచ్చిందా? సో, అండ్ ఇంక అంతే తెలిసినట్టే. డేటాబేస్, యూజర్ నేమ్, పాస్వర్డ్, యూఆర్ఎల్స్ సంథింగ్ ఇంకా అన్నీ అట్లనే ఉంటాయి. ఏడబ్ల్యూఎస్ సంబంధించినటివి గానీ. సో, దీనికి ఇంకోటి కూడా చెప్తా. వెయిట్ చేయండి. యూ కెన్ సీ దట్. ఓకే. దట్ డీబీ పాస్వర్డ్ ఇచ్చిండు. డీబీ యూజర్ నేమ్, డీబీ పాస్వర్డ్. ఓకే. ఈ రిపాజిటరీ ఎవరిదయ్యా? ఈడిది రిపాజిటరీ. సో, డిఫాల్ట్ క్రెడెన్షియల్స్ ఇచ్చిండు కానీ కాకపోతే ఈ రిపాజిటరీ ఎవరిదని చెప్పలేము. అదే తలకైన. సో, ఓకే. సమ్‌హౌ మీరు రిపోర్ట్ చేసేసేయండి. తర్వాత చూసుకుందాం. మోస్ట్‌లీ ఉండకపోవచ్చు. సో, ఇట్లా మీకు కొన్ని యూఆర్ఎల్స్ వస్తాయి నాసాకి సంబంధించినటివి. వాటిల్ని ఓపెన్ చేయడానికి ట్రై చేయండి. సో, దాంట్లో ఏమన్నా ఒక డేటా ఏమన్నా దొరుకుతుందో చూడండి. అడ్వాన్స్డ్ పాస్వర్డ్ అథెంటికేషన్. ఇక్కడ చూడండి డేటాబేస్ యూఆర్ఎల్. ఓకే. జస్ట్ కాపీ అండ్ పేస్ట్ ఇట్ హియర్. సో, డేటాబేస్ యూఆర్ఎల్ ఇది లార్జ్ పెద్ద డొమైన్ కాబట్టి ఇట్లా ఉంటుంది. సో, యూ కెన్ యూజ్ లైక్ google.com. huge number of stuff size. సో, ఓకే లేండి. తర్వాత చూద్దాం. నో ప్రాబ్లం. నో ఇష్యూస్. ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే కొన్ని గూగుల్ డ్రైవ్స్ లింక్స్ ఉన్నాయి చూడండి. సో, వాటిని ఓపెన్ చేయండి. మీరు ఎంత ఇదిగా సెర్చ్ చేసే అంత బెనిఫిట్స్ మీకు అంతే. ఓకే. Hey everyone, so we are looking at Canoe. This is the open source application. So we'll be able to check that inside of our సో, అట్లా గైస్ ఇవి బేసిక్ గిటప్ డార్కింగ్ అంతే. సో, ఇవి బేసిక్ గిటప్ డార్కింగ్.
సో ఇప్పుడు మీరేమైనా ఒక ఏపీఐకి ఫైండ్ అవుట్ చేసినారనుకోండి, సో ఈ పర్టికులర్ వెబ్సైట్లోకి రండి. వెబ్సైట్ లింక్ గ్రూప్లో షేర్ చేస్తారు. సో ఈ వెబ్సైట్లోకి వచ్చి మనం ఇంతకుముందు ఫైండ్ అవుట్ చేసిన ఏపీఐ కింద తీసుకొచ్చి ఇక్కడ రీప్లేస్ చేయండి, ఎంటర్ చేయండి. సో మనకేందంటే కొన్ని ఇట్లా వస్తుంది. సో ఆ ఏపీఐకి దేనికి సంబంధించింది అని చెప్పి. సో ఫస్ట్ దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మీకు ఒక CURL కమాండ్ ఒకటి వస్తుంది. సో దాన్ని కాపీ చేసుకొని మీ టెర్మినల్ ఓపెన్ చేయండి. మీకు ఏపీఐకి ఎక్కడ దొరికినా సరే, ఏపీఐకి కానీ టోకెన్ కానీ ఏది దొరికినా సరే తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసేయండి. పెట్టేసి సో అది ఇచ్చేస్తుంది మీకు ఎంటైర్ కమాండ్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇచ్చేస్తుంది. సో ఇక్కడ పెట్టండి. పెట్టిన తర్వాత ఇక్కడ ఏ టోకెన్ ప్లేస్లో మన టోకెన్ రీప్లేస్ చేసేసి ఓకే ఎంటర్ చేయండి. సో రాలేదు. సో మనం రిపోర్ట్ చేసినా వేస్ట్. ఇంకా క్లయింట్ ఐడి సంథింగ్ అడుగుతాను, ఇది క్రెడెన్షియల్స్ అడుగుతాను. సో లైట్ తీసుకొని అట్లాంటివి యాక్సెస్ టోకెన్ బ్యారియర్ సంథింగ్ అది అడుగుతాను. సో అట్లా. సో దీనికి ఇంకొక మెథడ్ ఏదన్నా ఉందా బ్రో ఇట్లా మాన్యువల్గా చేసుకోవాలంటే? అవసరం లేదు, దీనికి ఒక టూల్ ఉంది. సో టూల్ లింక్ గ్రూప్లో పెడతా చూడండి. ఇక్కడ మీరు ఏం చేయాలంటే సింపుల్గా మీ టార్గెట్ డొమైన్ రీప్లేస్ చేయండి. సో డబుల్ కోలన్ పెట్టి ఏదన్నా ఒక టెస్ట్ చేద్దాము. సో దీని మీద టెస్ట్ చేద్దాం, ఎందుకంటే మనకు చెత్త అంతా రాకుండా చిన్న చిన్న వస్తుంది. GitHub. This one right, this one right, this one. సో ఇది నా టార్గెట్ డొమైన్. సో వన్స్ టార్గెట్ డొమైన్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ కీవర్డ్స్, జనరేట్ లింక్స్. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ క్లిక్ చేస్తే చాలు, అదే డార్క్ యాడ్ చేసుకుంటూ పోతుంది. ఓకే ఓకే. సో చూడండి పెద్ద గేమ్ రావట్లేదు. నాసా కాబట్టి ఎవడెవడో వాడుతుంటాడు, ఏడాడో ఏపీఐ కీలు తీసుకొస్తుంటాడు కాబట్టి అందుకే అంత వస్తుంది. నార్మల్గా అయితే అంత స్టఫ్ ఉండదు. మీరు వేరే టార్గెట్ డొమైన్ మీద టెస్ట్ చేసేటప్పుడు ఈజీగానే దొరికేస్తాయి. జస్ట్ ఓపెన్ చేసుకుంటూ పోండి, లేకుండా రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్, ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్. ఓకే ఏం లేదు. సో ఓకే అట్లా చెక్ చేసుకోవాలి గైస్, ఇంతే. గిటబ్ డార్కింగ్ అన్న సో ఏపీఐకి కానీ టోకన్స్ కానీ మీరు ఎక్కడైనా దొరికితే ఎక్స్ప్లోటేషన్ పార్ట్ ఇంతే. ఓకేనా గైస్, అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా గైస్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్ గైస్? ఐ థింక్ సో మీరు రెస్పాండ్ కారు అనుకుంటా. చెప్పండి గైస్, ఏమన్నా అర్థమైందా లేదా అదొకటి చెప్పండి చాలు. అర్థమైందా? గిటబ్ డార్కింగ్ అర్థమైందా? అంతే, అంతకుమించి ఎక్కువ ఉండదు. గూగుల్ డార్కింగ్ లో అన్నా URL సైట్ చెత్త చెదారం అంతా గుర్తుపెట్టుకోవాలి. గిటబ్ డార్కింగ్ లో నువ్వు జస్ట్ నార్మల్ ఇంగ్లీష్ వాడినే సరిపోద్ది. ఓకే గుడ్. ఓకే గైస్.